హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 13 పఠిత గద్యాంశ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మనము భాగ్ 1లో 1 to 12 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, సో 1 మార్క్ బిట్స్ అవి ఎలాగా ఏ టాపిక్ నుంచి ఏ బిట్ అడుగుతారు అనేది మనము పూర్తిగా అన్ని 12 బిట్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మీరు ప్లేలిస్ట్ చెక్ చేసుకోవచ్చు. సో అక్కడితో భాగ్ 1 కంప్లీట్ అయిపోతుంది. అంటే 1 to 12 బిట్స్ ఉంటాయి అన్నమాట అందులో. తర్వాత భాగ్ 2 మనకి పబ్లిక్ క్వశ్చన్ పేపర్లో భాగ్ 2 అని చెప్పేసేసి మనకి క్వశ్చన్ నెంబర్ 13 ఉంటుంది అనమాట. క్వశ్చన్ నెంబర్ 13లో ఏం అడుగుతారు? పఠిత గద్యాంశ్. పఠిత గద్యాంశ్. గద్యాంశ్ అంటే ఏంటి? ప్యాసేజ్ అనమాట, కాంప్రహెన్షన్ అనమాట. అయితే ఇది ఎక్కడి నుంచి ఇస్తారు? పఠిత అంటే మనం చదివిన వాటిల్లో నుంచే, అంటే మన లెసన్స్లో నుంచే ఇస్తారు. సో దీనికి మనకి 5 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చేసి దాని కింద ఆ ప్యాసేజ్ రిలేటెడ్ 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఎక్కడ ఉంటాయంటే ఆ ప్యాసేజ్లోనే ఉంటాయి. ఆ ప్యాసేజ్లో చదివి మనం రాయాల్సి ఉంటుంది. అయితే ఒక వాక్యంలో రాయాలి. 1 సెంటెన్స్ ఆన్సర్ ఖచ్చితంగా రాయాలి. 1 వర్డ్ ఆన్సర్స్ రాయకూడదు. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్కు చొప్పున 5 ప్రశ్నలకి 5 మార్కులు. ఓకేనా? ఇది భాగ్ 2లో ఉంటుందన్నమాట. క్వశ్చన్ నెంబర్ 13. మరి పఠిత గద్యాంశ్ అంటే మనకి చాలా బోలెడన్ని లెసన్స్ ఉన్నాయి కదా మేడం. అన్ని లెసన్స్లో నుంచి కాదు, మనకి పఠిత గద్యాంశ్కి సంబంధించి 2 లెసన్స్లో ప్యాసేజెస్ మనం ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. ఒకటి వచ్చేసి డైరీ కా ఏక్ పన్నా, రెండోది వచ్చేసి తతారా వామిరో కథ. ఈ 2 లెసన్స్కి సంబంధించి ప్యాసేజెస్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. లెసన్ మనం రీడ్ చేస్తున్నాం అనుకోండి, ఈ ప్యాసేజెస్ కొంచెం మనం ప్రాక్టీస్ చేసేసామనుకోండి, ఖచ్చితంగా ఇందులో 5 మార్కులు అయితే ప్రతి ఒక్కరికి పడిపోవాల్సిందే. సరే, ఈరోజు మీ అందరి కోసం అని చెప్పేసి నేను కొన్ని ప్యాసేజెస్ తీసుకొచ్చానమాట. డైరీ కా ఏక్ పన్నాలో ఒక 10 ప్యాసేజెస్, నెక్స్ట్ అదేవిధంగా తతారా వామిరో కథ నుంచి కూడా ఒక 10 ప్యాసేజెస్, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఎలా అడగొచ్చు అనేదాన్ని మీకు ప్రాక్టీస్ కోసం నేను ఇక్కడ ఇస్తున్నాను. ఒకసారి అయితే అవి డిస్కస్ చేసేద్దాము. ఇక్కడ చూడొచ్చు, మనల్ని క్వశ్చన్ ఏం అడుగుతారు? నిమ్నలిఖిత గద్యాంశ్ పడకర్ దియే గయే ప్రశ్నోంకే ఉత్తర్ లిఖియే. సో కింద ఇవ్వబడినటువంటి ఈ ప్యాసేజ్ని చదివి ఇందులో అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఒక వాక్యంలో రాయాలి, 1 సెంటెన్స్లో రాయాలి. కేవలం సింపుల్గా 1 వర్డ్లో ఆన్సర్ పెట్టేయకూడదు అనమాట. సపోజ్ యా గద్యాంశ్కి స్పాట్ సే దియా గయా హై. ఈ ఇచ్చినటువంటి ప్యాసేజ్ ఏ లెసన్లో నుంచి ఇచ్చారు మనకు తెలుసు, డైరీ కా ఏక్ పన్నా. మనం డైరీ కా ఏక్ పన్నా అనే ముక్క రాసేయకూడదు. యహ గద్యాంశ్ డైరీ కా ఏక్ పన్నా పాఠ్ సే దియా గయా హై. పూర్తి వాక్యంలోనే సమాధానం అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. సరే, మనం ప్యాసేజ్ అయితే చూద్దాము. 11 बजे मारवाड़ी बालिका विद्यालय की लड़कियों ने अपने विद्यालय में झंडोत्सव मनाया. जानकी देवी, मदालसा आदि भी गई थी. लड़कियों को उत्सव का क्या मतलब है समझाया गया. एक बार मोटर में बैठकर सब तरफ घूम कर देखा तो बहुत अच्छा मालूम हो रहा था. जगह जगह पर फोटो उतर रहे थे. సో ఇది ప్యాసేజ్ అనమాట. సో క్వశ్చన్ చూడండి, 11 बजे మార్వాడి బాలికా విద్యాలయకి లడ్కియోనే झंडोत्सव కహా మనాయా. ఎక్కడ జరుపుకున్నారు అని అడిగారు. ఎక్కడ జరుపుకున్నారు? వాళ్ళ స్కూల్లోనే జరుపుకున్నారు. కహా మనాయా? విద్యాలయమే హీ మనాయా. అప్నే విద్యాలయమే झंडोत्सव మనాయా. ఇక్కడ కనిపిస్తుంది ఆన్సర్ మనకి. సో మొత్తం ఆన్సర్ క్వశ్చన్లోనే ఉంది. కహా అనే ప్లేస్లో అప్నే విద్యాలయమే అని రాస్తే సరిపోతుంది. 11 बजे మార్వాడి బాలికా విద్యాలయకి లడ్కియోనే అప్నే విద్యాలయమే झंडोत्सव మనాయా. నెక్స్ట్, झंडोत्सव మనానే కౌన్ కౌన్ గయి థీ. ఎవరెవరు వెళ్ళారు సెలబ్రేషన్స్కి? झंडोत्सव మనానే జానకీ దేవి, మదాలసా ఆది బి గయి థీ. కౌన్ కౌన్ ఎవరెవరు అనే ప్లేస్లో జానకీ దేవి, మదాలసా ఆది భీ గయి థీ. లడ్కియోं को क्या समझाया गया. సో అక్కడ ఉండేటువంటి ఆ ఆడపిల్లలందరికీ కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు? లడ్కియోं को उत्सव का क्या मतलब है समझाया गया. ఈ స్వతంత్ర వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నాము అనేది వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. उत्सव का क्या मतलब है समझाया गया ప్యాసేజ్లోనే ఉంది మనకు ఆన్సర్. జగహ జగహ పర్ క్యా ఉతర్ రహే థే. ప్రతి ప్లేస్లో అందరు ఏం దిగుతున్నారు? క్యా అనే ప్లేస్లో ఏం పెడతాం మనము? ఫోటో ఉతర్ రహే థే. ఇస్ పాఠ్ కే లేఖక్ కౌన్ హై. సో ఇది మనకి ప్యాసేజ్లో ఉండదు. ఇది మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి విత్ స్పెల్లింగ్. ఆ లెసన్ ఎవరు రాశారు, రైటర్ ఎవరు అనేది మనకు ఖచ్చితంగా, లేఖక్ పేరైతే ఖచ్చితంగా తెలిసి ఉండాలి.
इस पाठ के लेखक సీతారాం సేక్సరియా హై. ఇక్కడ మనము ఖచ్చితంగా ఆ పేరు అనేది నేర్చుకోవాలి. మీకు రెండే లెసన్లు చెప్పాను కాబట్టి డైరీకా ఏక్ పన్నా ఒకటి, తతారా వామీరో కథ, ఈ రెండు లెసన్స్ ఎవరు రాశారు అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఓకేనా? సో ఇదొక ప్యాసేజ్ అనమాట. నెక్స్ట్, ठीक 4:10 पर सुभाष बाबू जुलूस लेकर आए. उनको चौरंगी पर ही रोका गया, पर भीड़ की अधिकता के कारण पुलिस जुलूस को रोक नहीं सकी. मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां चलानी शुरू कर दी. बहुत आदमी घायल हुए. सुभाष बाबू पर भी लाठियां पड़ी. చూడండి, ఇది ప్యాసేజ్ అనమాట. ठीक 4:10 पर कौन जुलूस लेकर आए. कौन అనే ప్లేస్ లో మనం ఏం రాస్తే సరిపోతుంది? సుభాష్ బాబు. సో చూడండి, మిగతా సేమ్. ठीक 4:10 पर सुभाष बाबू जुलूस लेकर आए. నెక్స్ట్ క్వశ్చన్, సుభాష్ బాబు को कहाँ रोका गया. ఎక్కడ ఆయన ఆపేశారు? సుభాష్ బాబుకో చౌరంగి పర్ రోకా గయా. ఇదంతా ఇక్కడే ఉంది, ప్యాసేజ్ లోనే ఉంది, ఎక్కడి నుంచో మనం చదివి నేర్చుకొని రాయట్లేదు. ఉన్కో చౌరంగి పర్ హీ రోకా గయా అని ఇచ్చారు. ఉన్కో అంటే ఆయన్ని, ఆయన్ని అంటే ఎవరిని? సుభాష్ చంద్రబోస్ని, సుభాష్ బాబు. సో కాబట్టి అది మనకు తెలిసి ఉండాలి. पुलिस ने मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां कहाँ चलानी शुरू कर दी. ఎక్కడ వాళ్ళు లాఠీ చార్జ్ చేశారు? पुलिस ने मैदान के मोड़ पर पहुंचते ही लाठियां चलानी शुरू कर दी. पुलिस जुलूस को क्यों रोक नहीं सकी. ఎందుకు వాళ్ళని అదుపు చేయలేకపోయింది ఆ ర్యాలీని? भीड़ की अधिकता के कारण पुलिस जुलूस को रोक नहीं सकी. సో గుంపు అంటే జనాలు ఎక్కువగా ఉండడం వల్ల సో వాళ్ళని కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీచార్జ్ చేశారు. यह गद्यांश किस पाठ से लिया गया है. यह गद्यांश डायरी का एक पन्ना पाठ से लिया गया है. नेक्स्ट पैसेज, धर्मतल्ले के मोड़ पर आकर जुलूस क्यों टूट गया. धर्मतल्ले के मोड़ पर आकर जुलूस टूट गया और करीब 50 से 60 स्त्रियां वहीं मोड़ पर बैठ गई. पुलिस ने उनको पकड़कर लाल बाजार भेज दिया. स्त्रियों का एक भाग आगे बढ़ा जिसका नेतृत्व विमल प्रतिभा कर रही थी. उनको बहु बाजार के मोड़ पर रोका गया और वे वही मोड़ पर बैठ गई. आसपास बहुत बड़ी भीड़ इकट्ठी हो गई जिस पर पुलिस बीच बीच में लाठी चलाती रही. जुलूस कहाँ पर आकर टूट गया. जुलूस धर्मतल्ले के मोड़ पर आकर टूट गया. कितनी स्त्रियां धर्मतल्ले के मोड़ पर बैठ गई. करीब 50 से 60 स्त्रियां धर्मतल्ले के मोड़ पर बैठ गई. पुलिस ने स्त्रियों को पकड़कर कहाँ भेज दिया. ఎక్కడికి పంపించేశారు? पुलिस ने स्त्रियों को पकड़कर लाल बाजार भेज दिया. स्त्रियों का नेतृत्व कौन कर रही थी. स्त्रियों का नेतृत्व विमल प्रतिभा कर रही थी. उपयुक्त गद्यांश के लेखक कौन है. उपयुक्त गद्यांश के लेखक सीताराम सेक्सरिया हैं. नेक्स्ट पैसेज, मदालसा भी पकड़ी गई थी. उनसे मालूम हुआ कि उसको थाने में भी मारा था. सब मिलाकर 105 स्त्रियां पकड़ी गई थी. बाद में रात को 9 बजे सबको छोड़ दिया गया. कलकत्ता में आज तक कितनी स्त्रियां एक साथ गिरफ्तार नहीं की गई थी. कौन पकड़ी गई थी. मदालसा पकड़ी गई थी. थाने में किसको मारा था. సో చూడండి, ఇక్కడ మదాలసా గురించి చెప్పి సెకండ్ లైన్లో ఆవిడ్ని కొట్టారు అన్నారు. మీరు కూడా ఉసే మారాథా అని రాయకూడదు. మీకు తెలుసు కదా, ఇక్కడ మదాలసా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఆవిడ్ని కొట్టారు, మదాలసాని కొట్టారు కాబట్టి కిస్కో అనే ప్లేస్లో మీరు మదాలసాకో మారాథా అని రాయాలి. మనం బ్లైండ్గా ఇక్కడ ఉససే మాలూమ్ హువాకి ఉస్కో థానే మే మారాథా అని ఉంది కదా ఇక్కడ అని చెప్పేసి ఎత్తి ఉస్కో మారాథా అని రాయకూడదు, మదాలసా అని పేరు రాయాలి. కుల్ మిలాకర్ కితనీ స్త్రీయా పకడీ గయి థీ. మొత్తం ఎంతమంది స్త్రీలు పట్టుబడ్డారు. 105 स्त्रियां. कुल मिलाकर 105 स्त्रियां पकड़ी गई थी. रात को कितने बजे सबको छोड़ दिया गया. रात को 9 बजे 9 गंटलकी सबको छोड़ दिया गया. आज तक कितनी स्त्रियां एक साथ कहां पर गिरफ्तार नहीं की गई थी. ఇప్పటిదాకా ఇంతమంది స్త్రీలు ఎక్కడ పట్టుబడలేదు అని చెప్పారు ప్యాసేజ్ లో అని అడిగారు. కలకత్తా మే ఆజ్ తక్ కితనీ స్త్రీయా ఏక్ సాత్ గిరఫ్తార్ నహీ కీ గయి థీ. కలకత్తాలో ఇప్పటి వరకు కూడా ఇంతమంది ఆడవాళ్ళని ఒక్కసారిగా అరెస్ట్ చేయడం ఎప్పుడూ జరగలేదు. నెక్స్ట్ पैसेज, 26 जनवरी आज का दिन तो अमर दिन है. आज के ही दिन सारे हिंदुस्तान में स्वतंत्रता दिवस मनाया गया था और इस वर्ष भी उसकी पुनरावृत्ति थी जिसके लिए काफी तैयारियां पहले से की गई थी. गत वर्ष अपना हिस्सा बहुत साधारण था.
इस वर्ष जितना अपने दे सकते थे दिया था। केवल प्रचार में 2000 रुपया खर्च किया गया था। सारे काम का भार अपने समझते थे, अपने ऊपर है। और इसी तरह जो कार्यकर्ता थे उनके घर जा जाकर समझाया था। सो क्वेश्चन చూద్దాము। सारे हिंदुस्तान में कब स्वतंत्रता दिवस मनाया गया था? భారతదేశమంతా కూడా ఎప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు? మరి చూడండి ఇక్కడ ఎప్పుడు జరుపుకున్నారని చెప్పారు, 26 జనవరి అని స్టార్టింగ్ లోనే ఇచ్చారు అక్కడ, 26 जनवरी అని చెప్పేసి। సో కాబట్టి सारे हिंदुस्तान में 26 जनवरी को स्वतंत्रता दिवस मनाया गया था। నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, किसकी पुनरावृत्ति हुई थी? ఏది రిపీట్ చేశారు? स्वतंत्रता दिवस की पुनरावृत्ति हुई थी। गत वर्ष किसका हिस्सा बहुत साधारण था? ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి। లాస్ట్ ఇయర్ ఎవరి పార్టిసిపేషన్ అనేది నార్మల్గా ఉన్నింది అని అడిగారు। ఇక్కడ మనం ప్యాసేజ్లో చూసినట్లయితే అప్నా హిస్సా అని ఉంది। అప్నా హిస్సా మనం అలా రాయకూడదు। అప్నా అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఇక్కడ కలకత్తా వాసుల గురించి మాట్లాడుతున్నాము। కాబట్టి గత వర్ష కోల్కతా వాసియోं का हिस्सा बहुत साधारण था। అప్నా అని రాయకుండా కలకత్తా వాసుల యొక్క భాగస్వామ్యం అనేది తక్కువగా ఉంది, నార్మల్గా ఉంది అని రాయాలి। कार्यकर्ता क्या करते थे? कार्यकर्ता लोगों ने घर जा जाकर स्वतंत्रता दिवस मनाने की आवश्यकता समझाया था। సో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వేడుకలు ఎందుకు జరుపుకోవాలి, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అందరికీ। यह गद्यांश किस पाठ से दिया गया है? ये लेसन నుంచి ఇచ్చారు ఇది। यह गद्यांश डायरी का एक पन्ना पाठ से दिया गया है। नेक्स्ट पैसेज చూడండి, बड़े बाजार के प्रायः मकानों पर राष्ट्रीय झंडा फहरा रहा था और कई मकान तो ऐसे सजाए गए थे कि ऐसा मालूम होता था कि मानो स्वतंत्रता मिल गई हो। कलकत्ते के प्रत्येक भाग में ही झंडे लगाए गए थे। जिस रास्ते से मनुष्य जाते थे उसी रास्ते में उत्साह और नवीनता मालूम होती थी। लोगों का कहना था कि ऐसी सजावट पहले नहीं हुई। पुलिस भी अपनी पूरी ताकत से शहर में गश्त देकर प्रदर्शन कर रही थी। मोटर लारियों में गोरखे तथा सार्जेंट प्रत्येक मोड़ पर तैनात थे। कितनी ही लारियां शहर में घुमाई जा रही थी। घुड़सवारों का प्रबंध था। कहीं भी ट्रैफिक पुलिस नहीं थी। सारी पुलिस को इसी काम में लगाया गया था। बड़े बड़े पार्कों तथा मैदानों को पुलिस ने सवेरे से ही घेर लिया था। बड़े बाजार के प्रायः मकानों पर क्या फहरा रहा था? क्या फहरा रहा था? राष्ट्रीय झंडा या तिरंगा झंडा फहरा रहा था। कई मकान कैसे सजाए गए थे? ఎలా డెకరేట్ చేసుకున్నారు? ऐसे सजाए गए थे कि मानो स्वतंत्रता मिल गई हो। స్వాతంత్రం వచ్చేసిందేమో అన్నట్లుగా అలంకరించున్నారు। लोगों का क्या कहना था? ప్రజలు ఏమనుకుంటున్నారు? लोगों का कहना था कि ऐसी सजावट पहले नहीं हुई। సో ఇలాంటి అలంకరణ అనేది ముందెప్పుడు చూడలేదు అని అనుకుంటున్నారు। पुलिस क्या कर रही थी? పోలీసులు ఏం చేస్తున్నారు? पुलिस अपनी पूरी ताकत से शहर में गश्त देकर प्रदर्शन कर रही थी। పోలీసులు తమ పూర్తి బలాన్ని వినియోగించి అక్కడ సిటీ మొత్తం కూడా వాళ్ళు కాపలా కాస్తూ ఉన్నారు। इस गद्यांश के लेखक का नाम लिखिए। इस गद्यांश के लेखक का नाम सीताराम सेकसरिया है। नेक्स्ट पैसेज చూడండి, मॉन्यूमेंट के नीचे जहां शाम को सभा होने वाली थी उस जगह की तो भोर में 6 बजे से ही पुलिस ने बड़ी संख्या में घेर लिया था, पर तब भी कई जगह तो भोर में ही झंडा फहराया गया। श्रद्धानंद पार्क में बंगाल प्रांतीय विद्यार्थी संघ के मंत्री अविनाश बाबू ने झंडा गाड़ा तो पुलिस ने उनको पकड़ लिया तथा और लोगों को मार कर हटा दिया। तारा सुंदरी पार्क में बड़ा बाजार कांग्रेस कमेटी के युद्ध मंत्री हरिश्चंद्र सिंह झंडा फहराने गए, पर वे भीतर ना जा सके। वहां पर काफी मारपीट हुई और 2-4 आदमियों के सिर फट गए। गुजराती सेविका संघ की ओर से जुलूस निकला जिसमें बहुत सी लड़कियां थी, उनको गिरफ्तार कर लिया। क्वेश्चन చూద్దాము। शाम को सभा कहाँ होने वाली थी? शाम को सभा मॉन्यूमेंट के नीचे होने वाली थी। बंगाल प्रांतीय विद्यार्थी संघ के मंत्री कौन है और कहाँ उन्होंने झंडा गाड़ा? बंगाल प्रांतीय विद्यार्थी संघ के मंत्री अविनाश बाबू हैं और उन्होंने श्रद्धानंद पार्क में झंडा गाड़ा। तारा सुंदरी पार्क में कौन झंडा फहराने गए? तारा सुंदरी पार्क में बड़ा बाजार कांग्रेस कमेटी के युद्ध मंत्री हरिश्चंद्र सिंह झंडा फहराने गए।
किस संघ की लड़कियों को गिरफ्तार कर लिया? गुजराती सेविका संघ की लड़कियों को गिरफ्तार कर लिया। यह गद्यांश किस पाठ से दिया गया है? यह गद्यांश डायरी का एक पन्ना पाठ से दिया गया है। नेक्स्ट, सुभाष बाबू के जुलूस का भार पूर्णोदास पर था, पर यह प्रबंध कर चुका था। स्त्री समाज अपनी तैयारी में लगा था। जगह जगह में स्त्रियां अपना जुलूस निकालने की तथा स्थान पर पहुंचने की कोशिश कर रही थी। मॉन्यूमेंट के पास जैसा प्रबंध भोर में था वैसा करीब ठीक 1 बजे नहीं रहा। इससे लोगों को आशा होने लगी कि शायद पुलिस अपना रंग ना दिखलावे, पर वह कब रुकने वाली थी। 3 बजे से ही मैदान में हजारों आदमियों की भीड़ होने लगी और लोग टोलियां बना बना कर मैदान में घूमने लगे। आज जो बात थी वह निराली थी। सुभाष बाबू के जुलूस का भार किस पर था? किस पर था? పూర్ణోదాస్ पर था. సో ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ లో ఈ కిస్ అనేటువంటి వర్డ్ ప్లేస్ లో పూర్ణోదాస్ రాసి మిగతాదంతా క్వశ్చన్ లోదే రాసేస్తాం మనం. స్త్రీయా కిస్ ప్రకార్ కి కోషిష్ కర్ రహీ థీ. స్త్రీలు ఏ విధంగా ఏం ప్రయత్నం చేస్తున్నారు? స్త్రీయా అప్నా జులూస్ నికాల్నే కి తథా ఠీక్ స్థాన్ పర్ పహుంచనే కి కోషిష్ కర్ రహీ థీ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ర్యాలీని ముందుకు తీసుకెళ్లి అనుకున్న సమయానికి అనుకున్న స్థానానికి చేరుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు. मॉन्यूमेंट के पास प्रबंध कैसा था? मॉन्यूमेंट के पास जैसा प्रबंध भोर में था वैसा करीब 1 बजे नहीं रहा. పొద్దునున్నట్లుగా మధ్యాహ్నం 1 గంటకి ఆ టయానికి లేదన్నమాట. 3 बजे से ही मैदान में कितने आदमियों की भीड़ होने लगी? 3 बजे से ही मैदान में హజారో ఆద్మియోं की भीड़ होने लगी. కితనే అనే ప్లేస్ లో హజారో అనే వర్డ్ పెడతాం. మిగతాదంతా కూడా చూస్తే మీరు ఇక్కడ ప్రతి క్వశ్చన్ కి కూడా ఒక వాక్యంలో పూర్తి సెంటెన్స్ లో ఆన్సర్ రాయాలన్నమాట. यह गद्यांश किस पाठ से दिया गया है? यह गद्यांश डायरी का एक पन्ना पाठ से दिया गया है. नेक्स्ट, पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि अमुक अमुक धारा के अनुसार कोई सभा नहीं हो सकती. जो लोग काम करने वाले थे उन सबको इंस्पेक्टरों के द्वारा नोटिस और सूचना दे दी गई थी कि आप यदि सभा में भाग लेंगे तो दोषी समझे जाएंगे. इधर काउंसिल की तरफ से नोटिस निकल गया था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा तथा स्वतंत्रता की प्रतिज्ञा पढ़ी जाएगी. 4:24 पर झंडा फहराया जाएगा तथा स्वतंत्रता की प्रतिज्ञा पढ़ी जाएगी. सर्वसाधारण की उपस्थिति होनी चाहिए. खुला चैलेंज देकर ऐसी सभा पहले नहीं की गई थी. पुलिस कमिश्नर का नोटिस क्या था? సో ఏమని నోటీస్ ఇచ్చారు पुलिस कमिश्नर అంటే ఇక్కడ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అన్నమాట. पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि अमुक अमुक धारा के अनुसार कोई सभा नहीं हो सकती. इंस्पेक्टरों के द्वारा कौन सी सूचना दी गई थी? इंस्पेक्टरों के द्वारा नोटिस और सूचना दे दी गई थी कि यदि सभा में भाग लेंगे तो दोषी समझे जाएंगे. ఒకవేళ సభలో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని దోషులుగా మేము నిర్ధారిస్తాము అని. काउंसिल की तरफ से नोटिस क्या था? काउंसिल की तरफ से नोटिस निकल गया था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा. సో కౌన్సిల్ తరపు నుంచి వచ్చిన నోటీస్ ఏంటి? కౌన్సిల్ అంటే ఎవరు? ఇక్కడ సుభాష్ బాబు అండ్ టీం అనమాట. అంటే స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళంతా. సో వాళ్ళ నోటీస్లో ఏముంది అంటే మాన్యుమెంట్ కింద కరెక్ట్గా మనకి 4:24 జెండా ఎగురవేయాలి, ప్లెడ్జ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు నోటీస్ ఇచ్చుకున్నారు. కిస్కి ఉపస్థితి హోనీ చాహియే? ఎవరెవరు రావాలని చెప్పారు వాళ్ళు? సర్వసాధారణకి ఉపస్థితి హోనీ చాహియే. ప్రతి ఒక్క భారతీయులు అందరూ అటెండ్ అవ్వాలి అక్కడ అని చెప్పేసి చెప్పారు. इस गद्यांश के लेखक कौन है? इस गद्यांश के लेखक सीताराम सेकसरिया हैं. मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां चलानी शुरू कर दी. बहुत आदमी घायल हुए. सुभाष बाबू पर भी लाठियां पड़ी. सुभाष बाबू बहुत जोरों से वंदे मातरम बोल रहे थे. ज्योतिर्मय गंगुली ने सुभाष बाबू से कहा, आप इधर आ जाइए. पर सुभाष बाबू ने कहा, आगे बढ़ना है. చూడండి ఇందులో క్వశ్చన్స్. मैदान के मोड़ पर पहुंचते ही किसने लाठियां चलानी शुरू कर दी? मैदान के मोड़ पर पहुंचते ही पुलिस ने लाठियां चलानी शुरू कर दी. कौन बहुत जोरों से वंदे मातरम बोल रहे थे? सुभाष बाबू बहुत जोरों से वंदे मातरम बोल रहे थे. ज्योतिर्मय गंगुली ने सुभाष बाबू से क्या कहा? ఏం చెప్పారు ఆయన? ज्योतिर्मय गंगुली ने सुभाष बाबू से कहा, आप इधर आ जाइए. सुभाष बाबू ने ज्योतिर्मय गंगुली से क्या कहा? ఆ మాటకి సుభాష్ బాబు ఏం చెప్పారు? సుభాష్ బాబునే జ్యోతిర్మయ్ గంగూలీ సే కహా ఆగే బడినా హై, లేదు ముందుకు వెళ్ళాలి అని చెప్పారు.
यह गद्यांश किस पाठ से दिया गया है? यह गद्यांश डायरी का एक पन्ना पाठ से दिया गया है. ఆల్మోస్ట్ ఈ లెసన్ లో చాలా వరకు ఇంపార్టెంట్ స్టాంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ప్యాసేజెస్ అన్నీ కూడా కవర్ చేసాం. ఇందులో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవన్నీ మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, క్వశ్చన్ నెంబర్ 13లో మనకి 2 లెసన్లలో అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి డైరీ కా ఎక్ పన్నా, అలాగే రెండోది వచ్చేసి తతారా వామీరో కథ. ఈ 2 లెసన్స్కి సంబంధించిన ప్యాసేజెస్ చూసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి. సో ఇందులో చాలా ప్యాసేజెస్ ఉన్నాయి కదా. సో ప్రతి లెసన్కి అంటే 2 లెసన్స్కి సంబంధించి దాంట్లో ఒక 10, దీంట్లో ఒక 10, మొత్తం 20 ప్యాసేజెస్. ప్రతి దానికి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఒకసారి వీడియో అంతా వినండి. విన్న తర్వాత వీలైతే మీరు ఈ పీడిఎఫ్ని కావాలి అంటే మాత్రం ఛానల్ జాయిన్ అవ్వాలండి. చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు, జాయిన్ కూడా అవుతున్నారు. బట్ మీరు మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయట్లేదు. కామెంట్ సెషన్లో మీరు మెయిల్ ఐడి ఇస్తేనే మేము మీ మెయిల్కి పీడిఎఫ్స్ సెండ్ చేయగలము. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను చాలాసార్లు వీడియోస్లో. మీరు చాలామంది జాయిన్ అయితే అయిపోతున్నారు, కానీ మెయిల్ ఐడి అడుగుతుంటే మాత్రము మీరు ఇవ్వడం లేదు. మెయిల్ ఐడి ఇస్తేనే మేము సెండ్ చేయగలము. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి సెండ్ చేస్తున్నాము. సో ఇదైతే మీకు చాలా అవసరము. కాబట్టి జాయిన్ అయ్యి మీరు మెయిల్ ఐడి కానీ మాకు కామెంట్ బాక్స్లో డ్రాప్ చేస్తే నేను మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి సెండ్ చేసేస్తాము. సరే, ఇప్పుడు తతారా వామీరో కథ, దీనికి సంబంధించిన ప్యాసేజెస్ అయితే చూద్దాము. చూడండి, ఫస్ట్ ప్యాసేజ్. अंडमान द्वीप समूह का अंतिम दक्षिणी द्वीप है लिटिल अंडमान. यह पोर्ट ब्लेयर से लगभग 100 किलोमीटर दूर स्थित है. इसके बाद निकोबार द्वीप समूह की श्रृंखला आरंभ होती है, जो निकोबारी जनजाति की आदिम संस्कृति के केंद्र है. निकोबार द्वीप समूह का पहला प्रमुख द्वीप है कार निकोबार, जो लिटिल अंडमान से 96 किलोमीटर दूर है. निकोबारियों का विश्वास है कि प्राचीन काल में ये दोनों द्वीप एक ही थे. इनके विभक्त होने की एक लोक कथा है जो आज भी दोहराई जाती है. अंडमान द्वीप समूह का अंतिम दक्षिणी द्वीप का नाम क्या है? सो अंडमान द्वीप समूह का अंतिम दक्षिणी द्वीप का नाम लिटिल अंडमान है. लिटिल अंडमान पोर्ट ब्लेयर से कितने किलोमीटर की दूरी पर है? कितने किलोमीटर की दूरी पर है? लगभग 100 किलोमीटर की दूरी पर है. ఇక్కడ మీరు చూడాలి. సో ప్రతి ఒక్కటి కూడా మనము లెసన్లో నుంచే తీసుకుంటున్నాము. ఇక్కడ 100 కిలోమీటర్ ఒక చోటు ఉంది, 96 కిలోమీటర్ ఒక చోటు ఉంది. ఏం అడుగుతున్నారు ఇక్కడ? మనల్ని ఏం అడిగారు? పోర్ట్ బ్లేయర్ నుంచి సో ఎంత దూరంలో ఉంది అన్నప్పుడు 100 కిలోమీటర్. ఇక్కడ ఉందేంటి? కార్ నికోబార్ నుంచి లిటిల్ అండమాన్ డిస్టెన్స్ అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యి మీరు తప్పుగా రాసేయకూడదు. అడిగిన క్వశ్చన్ ఏంటి, ప్యాసేజ్లో ఎక్కడుంది ఏంటి అని చూసి రాసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, निकोबार द्वीप समूह का पहला प्रमुख द्वीप कौन सा है? निकोबार द्वीप समूह का पहला प्रमुख द्वीप कार निकोबार है. निकोबारियों का क्या विश्वास है? निकोबारियों का विश्वास है कि प्राचीन काल में ये दोनों द्वीप एक ही थे. उपयुक्त गद्यांश किस पाठ से दिया गया है? उपयुक्त गद्यांश ततारा वामीरो कथा पाठ से दिया गया है. చాలా మంది పిల్లలు తతారా వామీరో లెసన్ నేమ్ ఏంటి అంటే తతారా వామీరో. తతారా వామీరో కథ లెసన్ పూర్తిగా పేరు మొత్తం రాయాలి. కథ కూడా ఉంది లెసన్ పేరులో. తతారా వామీరో అని రాసి వదిలేయకండి. తతారా వామీరో కథ. नेक्स्ट, सेकेंड पैसेज. सदियों पूर्व जब लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे, जब वहां एक सुंदर सा गांव था, पास में एक सुंदर और शक्तिशाली युवक रहा करता था. उसका नाम था ततारा. निकोबारी उसे बेहद प्रेम करते थे. ततारा एक नेक और मददगार व्यक्ति था. చూడండి క్వశ్చన్స్ చూద్దాము. सदियों पूर्व आपस में क्या जुड़े हुए थे? सदियों पूर्व लिटिल अंडमान और कार निकोबार आपस में जुड़े हुए थे. शक्तिशाली युवक का नाम क्या था? शक्तिशाली युवक का नाम ततारा है. उसे किस प्रांत के लोग बेहद प्यार करते थे? उसे निकोबारी प्रांत के लोग बेहद प्यार करते थे. वह शक्तिशाली युवक कैसा था? वह शक्तिशाली युवक नेक और मददगार व्यक्ति था. उपयुक्त गद्यांश के लेखक का नाम क्या है? उपयुक्त गद्यांश के लेखक का नाम लीलाधर मंडलोई है. ఇవి ఖచ్చితంగా తెలుసుండాలి. డైరీ కా ఎక్ పన్నా, సీతారాం సేక్సరియా, తతారా వామీరో కథ, లీలాధర్ మండ్లోయి, ఈ 2 పేర్లు మనకి విత్ స్పెల్లింగ్స్ నీట్గా రాయాలన్నమాట. नेक्स्ट पैसेज. ततारा सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता. अपने गांव वालों को ही नहीं अपितु समूचे द्वीपवासियों की सेवा करना अपना परम कर्तव्य समझता था.
उसके इस त्याग की वजह से वह चर्चित था। सभी उसका आदर करते, वक्त मुसीबत में उसे स्मरण करते और वह भागा भागा वहां पहुंच जाता। दूसरे गांवों में भी पर्व त्योहारों के समय उसे विशेष रूप से आमंत्रित किया जाता। उसका व्यक्तित्व तो आकर्षक था ही, साथ ही आत्मीय स्वभाव की वजह से लोग उसके करीब रहना चाहते थे। ततारा कब और किसकी सहायता के लिए तत्पर रहता था? ततारा सदैव दूसरों की सहायता के लिए तत्पर रहता था। ततारा किसकी सेवा करना अपना परम कर्तव्य समझता था? ततारा समूचे द्वीपवासियों की सेवा करना अपना परम कर्तव्य समझता था। ततारा को विशेष रूप से कब आमंत्रित किया जाता था? ततारा को विशेष रूप से पर्व त्योहारों के समय पंडगलప్పుడు స్పెషల్ గా ఇన్వైట్ చేసేవాళ్ళు తతారాని, ఆమంత్రిत किया जाता था। ततारा का व्यक्तित्व कैसा था? ततारा का व्यक्तित्व आकर्षक था। लोग ततारा के करीब क्यों रहना चाहते थे? आत्मीय स्वभाव की वजह से लोग उसके करीब रहना चाहते थे। नेक्स्ट स्टैंजा नेक्स्ट पैसेज చూడండి। पारंपरिक पोशाक के साथ वह अपनी कमर में सदैव एक लकड़ी की तलवार बांधे रहता। लोगों का मत था, बावजूद लकड़ी की होने पर उस तलवार में अद्भुत दैवीय शक्ति थी। ततारा अपनी तलवार को कभी अलग ना होने देता, उसका दूसरों के सामने उपयोग भी ना करता, किंतु उसके चर्चित साहसिक कारनामों के कारण लोग बाग तलवार में अद्भुत शक्ति का होना मानते थे। ततारा की तलवार एक विलक्षण रहस्य थी। ततारा किस प्रकार की पोशाक पहनता था? किस प्रकार की पोशाक? पारंपरिक पोशाक पहनता था। ततारा अपनी कमर में सदैव किसे बांधे रहता था? किसे अने प्लेस लो एक लकड़ी, చూడండి, सदैव एक लकड़ी की तलवार बांधे रहता था। ततारा के बारे में लोगों का क्या मत था? ततारा के बारे में लोगों का मत था, बावजूद लकड़ी की होने पर भी उस तलवार में अद्भुत दैवीय शक्ति थी। किसकी तलवार एक विलक्षण रहस्य थी? ततारा की तलवार एक विलक्षण रहस्य थी। उपयुक्त गद्यांश के लेखक का नाम लिखिए। उपयुक्त गद्यांश के लेखक का नाम लीलाधर मंडलोई है। नेक्स्ट, एक शाम ततारा दिन भर के अथक परिश्रम के बाद समुद्र किनारे टहलने निकल पड़ा। सूरज समुद्र से लगे क्षितिज तले डूबने को था। समुद्र से ठंडी बयारें आ रही थी। पक्षियों की सायंकालीन चहचहाटे शनय शनय क्षीण होने को थी। उसका मन शांत था। विचारमग्न ततारा समुद्री बालू पर बैठकर सूरज की अंतिम रंग बिरंगी किरणों को समुद्र पर निहारने लगा। तभी कहीं पास से उसे मधुर गीत गूंजता सुनाई दिया। गीत मानो बहता हुआ उसकी तरफ आ रहा हो। ततारा शाम को टहलने के लिए कहाँ निकल पड़ा? ततारा शाम को समुद्र किनारे टहलने के लिए निकल पड़ा। सूरज किसके तले डूबने को था? सूरज समुद्र से लगे क्षितिज तले डूबने को था। समुद्र से क्या आ रही थी? समुद्र से ठंडी बयारें आ रही थी। किसका मन शांत था? ततारा का मन शांत था। ततारा समुद्र पर क्या निहारने लगा? ततारा समुद्र पर सूरज की अंतिम रंग बिरंगी किरणों को निहारने लगा। नेक्स्ट, बीच बीच में लहरों का संगीत सुनाई देता। गायन इतना प्रभावी था कि वह अपनी सुध-बुध खोने लगा। लहरों के एक प्रबल वेग ने उसकी तंद्रा भंग की। चैतन्य होते ही वह उधर बढ़ने को विवश हो उठा जिधर से अब भी गीत के स्वर बह रहे थे। वह विकल सा उस तरफ बढ़ता गया। अतः उसकी नजर एक युवती पर पड़ी जो ढलती हुई शाम के सौंदर्य में बेसुध एकटक समुद्र की देह पर डूबते आकर्षक रंगों को निहारते हुए गा रही थी। वह एक श्रृंगार गीत था। बीच बीच में क्या सुनाई देता था? बीच बीच में लहरों का संगीत सुनाई देता था। गायन प्रभावी होने से ततारा क्या खोने लगा? गायन प्रभावी होने से ततारा अपनी सुध-बुध खोने लगा। ततारा की तंद्रा कैसे भंग हुई? लहरों के एक प्रबल वेग ने ततारा की तंद्रा भंग की। ततारा की नजर किस पर पड़ी? ततारा की नजर एक युवती पर पड़ी। युवती किसे निहारते हुए गा रही थी? युवती समुद्र की देह पर डूबते आकर्षक रंगों को निहारते हुए गा रही थी। वामीरों को ज्ञात ही न हो सका कि कोई अजनबी युवक उसे निशब्द ताके जा रहा है। एकाएक एक ऊंची लहर उठी और उसे भिगो गई।
वह हड़बड़ाहट में गाना भूल गई। इससे पहले कि वह सामान्य हो पाती, उसने अपने कानों में गूंजती गंभीर आकर्षक आवाज सुनी। तुमने एकाएक कितना मधुर गाना अधूरा क्यों छोड़ दिया? ततारा ने विनम्रता पूर्वक कहा। अपने सामने एक सुंदर युवक को देखकर वह विस्मित हुई। कोई अजनबी युवक किसे निशब्द ताके जा रहा था? ఎవరిని చూస్తూ ఉన్నాడు? वामिरो को। कोई अजनबी युवक वामिरो को निशब्द ताके जा रहा था। वामिरो गाना क्यों भूल गई? एकाएक एक ऊंची लहर उठी और उसे भिगो गई। वामिरो हड़बड़ाहट में गाना भूल गई। ततारा ने वामिरो से विनम्रता से क्या पूछा? ततारा ने वामिरो से विनम्रता से पूछा कि तुमने एकाएक इतना मधुर गाना अधूरा क्यों छोड़ दिया? वामिरो क्यों विस्मित हुई? ఎందుకు ఆశ్చర్యపోయింది? अपने सामने एक सुंदर युवक को देखकर वामिरो विस्मित हुई। इस अनुच्छेद को किस पाठ से दिया गया है? इस अनुच्छेद को ततारा वामिरो कथा पाठ से दिया गया है। नेक्स्ट, वामिरो घर पहुंचकर भीतर ही भीतर कुछ बेचैनी महसूस करने लगी। उसके भीतर ततारा से मुक्त होने की एक झूठी छटपटाहट थी। एक झल्लाहट में उसने दरवाजा बंद किया और मन को किसी और दिशा में ले जाने का प्रयास किया। बार बार ततारा का याचना भरा चेहरा उसकी आंखों में तैर जाता। उसने ततारा के बारे में कई कहानियां सुन रखी थी। उसकी कल्पना में वह एक अद्भुत साहसी युवक था, किंतु वही ततारा उसके सम्मुख एक अलग रूप में आया। सुंदर, बलिष्ठ, किंतु बेहद शांत, सभ्य और भोला। उसका व्यक्तित्व कदाचित वैसा ही था जैसा वह अपने जीवन साथी के बारे में सोचती रही थी। क्वेश्चन शुद्ध। वामिरो घर पहुंचकर क्या महसूस करने लगी? वामिरो घर पहुंचकर भीतर ही भीतर, भीतर అంటే ఏంటి? లోపల అన్నమాట, తనలో తను कुछ बेचैनी महसूस करने लगी। वामिरो के भीतर किससे मुक्त होने की एक झूठी छटपटाहट थी। किससे मुक्त होने की? ततारा से मुक्त होने की एक झूठी छटपटाहट थी। वामिरो ने किसके बारे में कई कहानियां सुन रखी थी? वामिरो ने ततारा के बारे में कई कहानियां सुन रखी थी। भीतर शब्द का विलोम शब्द लिखिए। సో భీతర్ అంటే ఏం చెప్పాను? లోపల అని చెప్పాను. సో దానికి ఆపోజిట్ అని ఉంటుంది, బయట ఉంటుంది, అంతే కదా. సో భీతర్ शब्द का विलोम शब्द है बाहर। प्रस्तुत गद्यांश किस पाठ से दिया गया है? प्रस्तुत गद्यांश ततारा वामिरो कथा पाठ से दिया गया है। नेक्स्ट, ततारा लहूलुहान हो चुका था। वह अचेत होने लगा और कुछ देर बाद उसे कोई होश नहीं रहा। वह कटे हुए द्वीप के अंतिम भूखंड पर पड़ा हुआ था, जो कि दूसरे हिस्से से संयोगवश जुड़ा था। बहता हुआ ततारा कहाँ पहुंचा? बाद में उसका क्या हुआ? कोई नहीं जानता। इधर वामिरो पागल हो उठी। वह हर समय ततारा को खोजती हुई उसी जगह पहुंचती और घंटों बैठी रहती। उसने खाना पीना छोड़ दिया। परिवार से वह एक तरह विलग हो गई। लोगों ने उसे ढूंढने की बहुत कोशिश की, किंतु कोई सुराग न मिल सका। कौन अचेत होने लगा? ततारा अचेत होने लगा। ततारा कहाँ पड़ा हुआ था? ततारा कटे हुए द्वीप के अंतिम भूखंड पर पड़ा हुआ था। वामिरो क्या छोड़ दिया था? वामिरो खाना पीना छोड़ दिया। किसने वामिरो को ढूंढने की बहुत कोशिश की? लोगों ने वामिरो को ढूंढने की बहुत कोशिश की। यह गद्यांश किस पाठ से दिया गया है? यह गद्यांश ततारा वामिरो कथा पाठ से दिया गया है। సో చూడండి 10th पैसेज అన్నమాట। आज ना ततारा है ना वामिरो, किंतु उनकी यह प्रेम कथा घर घर में सुनाई जाती है। निकोबारियों का मत है कि ततारा की तलवार से कार निकोबार के 2 टुकड़े हुए। उसमें दूसरा लिटिल अंडमान है, जो कार निकोबार से आज 96 किलोमीटर दूर स्थित है। निकोबार इस घटना के बाद दूसरे गांव में भी आपसी वैवाहिक संबंध करने लगे। ततारा वामिरो की त्यागमयी मृत्यु शायद इसी सुखद परिवर्तन के लिए थी। सो इंदुलो क्वेश्चंस చూద్దాము। निकोबारियों का क्या मत है? निकोबारियों का मत है कि ततारा की तलवार से कार निकोबार के 2 टुकड़े हुए। लिटिल अंडमान से निकोबार कितने किलोमीटर की दूरी पर है? लिटिल अंडमान से निकोबार 96 किलोमीटर की दूरी पर है। किसकी प्रेम कथा घर घर में सुनाई जाती है? ततारा वामिरो की प्रेम कथा घर घर में सुनाई जाती है। त्यागमयी मृत्यु किसकी थी?
त्यागमयी मृत्यु ततारा वामीरो की थी। यह गद्यांश किस पाठ से दिया गया है? यह गद्यांश ततारा वामीरो कथा पाठ से दिया गया है। సో చూసారు కదా, ఇప్పుడు మనము క్వశ్చన్ నెంబర్ 13లో ఏ లెసన్స్ అయితే అడుగుతారు అని చెప్పున్నారో, సో ఆ 2 లెసన్స్కి సంబంధించి కంప్లీట్గా మనం ప్యాసేజ్ వాటి క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు మనం చూసేసాము. సో ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మనము 5 మార్క్స్ సింపుల్గా ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కూడా ఏం లేదు, జస్ట్ ఆ ఒక్కసారి అలా మనం చూసుకుంటూ వెళ్ళిపోయాం, వీడియో అంతా విన్నాము అంటే చాలు. నెక్స్ట్ మనం ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి చక్కగా రాసి మార్కులు తెచ్చుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఇది అర్థమైంది. మీకు ఇది విన్నాక ఓకే నాకు 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్న ఫీలింగ్ వచ్చింది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి, అర్థమవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా మీ వాల్యుబుల్ సపోర్ట్ని మాకు అందించాలండి. కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టండి. అలాగే మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి. అలాగే నోట్స్ పీడిఎఫ్ ఎవరికన్నా కావాలి అంటే మన ఛానల్ జాయిన్ అయ్యి మీరు మీ మెయిల్ ఐడి అనేది నాకు కామెంట్లో డ్రాప్ చేశారు అంటే మేము మీకు పీడిఎఫ్స్ అనేవి కూడా సెండ్ చేస్తామండి. థ్యాంక్ యూ.